ఇంకో హాఫ్ అన్ అవర్ ఆ ఎర్ర బస్సుకి బ్రేకులు వేస్తే చాలు మ్యాడీ. ఆ తర్వాత ఎలాగూ అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతాయి. దాంతో ఆ ఎర్ర బస్సుకి ఈ కాలేజ్లో అడ్మిషన్ దొరకటం ఇంపాసిబుల్. అదే జరగాలి త్రిష. అప్పుడు గాని ఆ ఎర్ర బస్సు సిటీ వదిలి ఆ శ్రీముఖలింగం వెళ్ళదు. హే, నాకు అడ్మిషన్ వచ్చింది. కంగ్రాట్స్ బ్రో. బాయ్. అయ్యో, అడ్మిషన్స్ కూడా మొదలైపోయాయి. నన్ను ఈడకి ఎవరు తీసుకొచ్చారో, ఎందుకు తీసుకొచ్చారో? ఏమండి, ఎవరో కావాలని చేసినట్టుంది. నన్ను ఇలా చేస్తే వాళ్ళకి ఏమవుతుంది? ఇప్పుడు నాను అడ్మిషన్కి వెళ్ళకపోతే నాన్న చదువుకున్న చదువు అంతా వృధా అయిపోద్ది. శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి రాలేదనుకుంటా. హేమంత్, నేనే. లోపల రా. ఎస్. ఎప్పుడు అంటుంటుంది కదా, నాకేం కావాలన్నా నా శివయ్య చూసుకుంటాడని. ఇప్పుడు చూసుకొని ఆ శివయ్యని. శివయ్య, నేనేం పాపం చేశానని నన్ను ఇలా ఇరికించావు? నానిట్లాంటి కాలేజీలో చదువుకోవాలని కలలు కనడం నన్ను చేసిన తప్ప. అదే నన్ను చేసిన తప్పైతే నన్ను ఈడ వరకు ఎందుకు తీసుకొచ్చావు? హే, నాకు అడ్మిషన్ వచ్చింది. హౌ కంగ్రాట్స్. సూపర్ బ్రో. Yay. బాయ్. నా ప్రతి అడుగు వెనక నువ్వే తోడుగా ఉండి నడిపెత్తున్నావని గట్టిగా నమ్మేదాన్ని. ఇప్పుడు ఎందుకు స్వామి నన్ను ఇట్ట వదిలేసావు? మధుసూదన్, ఎస్, కమింగ్. కమ్ ఇన్. I'll be back. నువ్వే నాకు న్యాయం చెయ్యకపోతే ఇంకెవరు న్యాయం చేస్తారు? హే, నాకు అడ్మిషన్ వచ్చింది. ఎస్. యా. హే, నాకు కూడా అడ్మిషన్ వచ్చింది. నాకు అడ్మిషన్ వచ్చింది. అడ్మిషన్స్ అయిపోవచ్చినట్టున్నాయి. నాదే లాస్ట్ అనుకుంటా. లాస్ట్ త్రిష. నేనే. హే, వెళ్ళు. ఆల్ ది బెస్ట్. నాకు అడ్మిషన్ వచ్చేసింది. వావ్. ఎస్. శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి. రాలేదనుకుంటా. ఓకే, అడ్మిషన్స్ క్లోజ్. ఎస్. లాక్ ఓపెన్ చేద్దాం. పదండి. కమ్మాడి. రండి. అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేయి. అనుకున్నదొక్కటి, అయినదొక్కటి. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. కంగ్రాచులేషన్ శ్రీలక్ష్మి. ఓ యా, ఓ కోపంగా చూస్తుంది. నాకు భయం వేస్తుంది త్రిష. హే ఎర్రబస్సు, నీ పెట్టెబెడ సర్దుకొని
మీ ఊరు వెళ్ళిపోమ్మని మర్యాదగా చెప్పాను. నువ్వు వినలేదు. లింగులింగుమంటూ అడ్మిషన్ లెటర్తో కనిపించావు. ఆ లెటర్ లేకపోతే తోక ముడుచుకొని వెళ్ళిపోతావని ఆ లెటర్ని కాల్ చేశాను. అయినా నువ్వు మారలేదు. ఏకంగా తాతయ్యతో కాలేజీలో అడుగు పెట్టేశావు. గోరంత సైజున్న చీమే తన పుట్టలో వేలు పెట్టిన వాళ్ళని కుట్టినప్పుడు ఇంత పెద్ద కటౌట్ని, కాబోయే సూపర్ స్టార్ని నా పుట్టలో వేలు పెడితే కొరక్కుండా ఎలా ఉంటాను? మ్యాడీ, దీంతో మనకి మాట్లాంటి. పద, ఐస్ క్రీమ్ తింటూ మాట్లాడుకుందాం. కమ్ మ్యాడీ. బాయ్. బాయ్. అభి, ఐషు, మీ తాతయ్య గారు ఎక్కడున్నారా? పైన శ్రీలక్ష్మి కాలేజీలో జాయిన్ అయిందంటావా ప్రేమవద? మావయ్య గారు తీసుకెళ్లి వదిలేసొచ్చారు కదా, జాయిన్ అయ్యే ఉంటుంది. మళ్ళీ అందులో అనుమానం ఎందుకు సుకన్య? మధుసూదన్ని ఏదో ఒక గతి పట్టించేంత వరకు మావయ్య గారు ఆ శ్రీలక్ష్మి నిద్రపోయేటట్టు లేరు. వాడేం పాపం చేశాడో ఏంటో ఏం అర్థం కావడం లేదు. మ్యాడీ వస్తే గాని అక్కడేం జరిగిందో తెలీదు. అదిగో అన్నయ్య అన్నయ్య వస్తున్నాడు. వస్తున్నాడు. దిగి దిగి తాక తాక దిగి దిగి తాక తాక దిగి దిగి తాక తాక తా. హే, నేను ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్సు కొంత. హే, దిగి దిగి తాక తాక దిగి దిగి. శ్రీలక్ష్మిని తీసుకొని నాన్నగారు కాలేజ్కి వచ్చారు కదా, ఏమైందిరా? ఆ ఎర్ర బస్కి కాలేజీలో అడ్మిషన్ దొరకలేదు. ఎస్. ఎలారా? ఎలా అంటే ఇక్కడ శ్రీలక్ష్మి అంటే ఎవరు? నానేనండి. ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు. ప్రిన్సిపల్ గారు నీతో మాట్లాడాలన్నారు. వెళ్ళమ్మా, లోపల ఉన్నారు.